సో తర్వాత దోద్వా నేషనల్ పార్కు. సో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దోద్వా నేషనల్ పార్క్ అనేది చాలా చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక రీజన్ ఉంటుంది, టెరాయ్ అని చెప్పేసి ఒక రీజన్ ఉంటుంది జాగ్రఫీ పరంగా. టెరాయ్ రీజన్లో ఉండే నేషనల్ పార్కు. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే రైనోసర్స్ అనమాట. మనకి ఖడ్గమృగాలు అంటారు కదా, అస్సాంలో ఉండే ఖడ్గమృగాలు కనిపించే ఇంకొక నేషనల్ పార్క్ కూడా ఇదనమాట. అంటే ఈ నార్త్ ఈస్ట్ ఇండియా రీజన్ కాకుండా బయట రీజన్లో కనిపించే నేషనల్ పార్క్ కూడా ఇదనమాట. ఎక్కువగా వార్తల్లో ఉంది ఈ మధ్య. దీని గురించి అయితే డిస్కస్ చేస్తాను. దోద్వా నేషనల్ పార్కు. సో దోద్వా టైగర్ రిజర్వ్ కూడా పిలుస్తారు. సో దీనే ఇక్కడ దోద్వా టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. ఈ దోద్వా నేషనల్ పార్క్ కూడా పిలుస్తుంటారు, నేషనల్ పార్క్ కూడా పిలుస్తూ ఉంటారు. సో దోద్వా టైగర్ రిజర్వ్ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ ది ఉత్తరప్రదేశ్. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో లొకేటెడ్ ఆన్ ది ఇండియా నేపాల్ బోర్డర్. ఎగ్జాక్ట్లీ ఇది ఇండియా నేపాల్ యొక్క బోర్డర్లో ఉంటుంది అనమాట. ఇండియా నేపాల్ బోర్డర్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత ఇటు స్ట్రెచెస్ ఇన్ ది మెయిన్లీ అక్రాస్ ది లఖింపూర్ కేహ్రీ అండ్ బహ్రైచ్. సో బహ్రైచ్ డిస్టిక్. సో రెండు రాష్ట్రాలు అనమాట. సో ఒకటి లఖింపూర్ కేత్రి, తర్వాత వచ్చేసి బహ్రైక్ అని చెప్పేసి రెండు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు జిల్లాల్లో అయితే ఇది విస్తరించి ఉంటుంది, ఏది దోద్వా టైగర్ రిజర్వ్. తర్వాత ఇక్కడ చూడండి, మామూలుగా దీన్ని ఎందుకు ప్రకటించారంటే మనకి బ్రిటిష్ టైంలో టెరాయ్ రీజన్ ఒకటి ఉండేది అనమాట. ఈ ప్రాంతం ఇండియా నేపాల్ యొక్క బోర్డర్ ఉండేది. ఈ బోర్డరు చాలా వచ్చి ఎక్కువగా బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉండేది. ఫారెస్ట్ చాలా దట్టంగా ఉండేది, ఆర్గానిక్ మెటీరియల్ అనమాట. ఆ ప్రాంతంలో ఉండే సాయిలు చాలా న్యూట్రియంట్ సాయిలు, చెట్లు అనేవి బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అనమాట. సో దట్టంగా ఉండే ఆ ప్రాంతము స్వాతంత్రం వచ్చే ముందు చాలా వరకు అటవీ నరకవేత గురైందనమాట. గురవడం వల్ల చాలా వరకు కూడా తగ్గిపోయింది ఆ టెరాయ్ బెల్ట్. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అర్జన్ సింగ్ అనే ఒక ఆయన ఏం చేశారంటే ఇందిరాగాంధీ గారిని రిక్వెస్ట్ చేశారు. సో ఇందిరాగాంధీ గారిని రిక్వెస్ట్ చేసి ఏం చెప్పారంటే ఈ ప్రాంతం మొత్తం కూడా, అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన ఏం చెప్పారంటే ఈ ప్రాంతం మొత్తం దీన్ని వుడ్ల్యాండ్ అని పిలిచేవాళ్ళు. అప్పట్లో వుడ్ల్యాండ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సపరేట్ డిజిగ్నేటెడ్ అది వుడ్ల్యాండ్. దీన్ని వాళ్ళు నేషనల్ పార్క్గా మార్చాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు. జాతీయ పార్క్గా మార్చాలి, చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ఎనిమల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో దీన్ని జాతీయ పార్క్గా మారిస్తే కొంచెం సేఫ్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అప్పటికే నరకవేత అనేది ఎక్కువ ఉందన్నమాట ఆ ప్రాంతంలో. ఇప్పుడు నేషనల్ పార్క్గా మార్చడం వల్ల, టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్గా మార్చడం వల్ల కొంచెం సేవ్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన కొంచెం తెలివిగా ఆలోచించి ఇందిరాగాంధీ గారికి చెప్తాడనమాట. సో ఇమీడియట్గా ఆమె ఏం చేస్తుందంటే దీన్ని 1977లో నేషనల్ పార్క్గా మారుస్తుంది. ఈ టెరాయ్ రీజన్లో ఉన్న వుడ్ల్యాండ్ మొత్తాన్ని నేషనల్ పార్క్ అయితే మారుస్తుందన్నమాట. తర్వాత నేషనల్ పార్క్గా మార్చడమే కాకుండా ఒక 7 రినోస్ అనమాట. మొత్తం ఖడ్గమృగాలు ఉంటాయి కదా, సో కాజీరంగా నేషనల్ పార్క్ నుంచి ఒక 7 రినోసర్స్ని తీసుకొస్తారు. సో 7 రినోస్ని తీసుకొచ్చి రైనోస్ని వారు మూవ్ టు ది దోద్వా నేషనల్ పార్క్ ఇన్ 1984 to 85. సో 1984 సంవత్సరంలో ఈ 7 ఖడ్గమృగాల్ని కాజీరంగా నేషనల్ పార్క్ నుంచి దోద్వా నేషనల్ పార్క్కి షిఫ్ట్ చేస్తారనమాట. తర్వాత ఫ్రమ్ అస్సాం అండ్ నేపాల్, ఫ్రమ్ అస్సాం అండ్ నేపాల్ ఇన్ ఆర్డర్ టు రిస్టోర్డ్ రినో కమ్యూనిటీ టు దట్ వన్స్ ఎగ్జిస్టెడ్ ఇయర్ అనమాట. సో ఈ విధంగా చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది. సో రైనోసర్స్ అనేవి మేజర్గా మనకి నార్త్ ఈస్ట్ ఇండియాకి లిమిటెడ్ అనమాట. అవి అక్కడే ఉంటాయి, మనకి ఇంకెక్కడ ఏ ప్రాంతంలో కనిపించవు ఎక్కువగా భారతదేశంలో. అయితే దోద్వా నేషనల్ పార్క్కి ఈ దోద్వా టైగర్ రిజర్వ్లో ఈ రైనోసర్స్ ఎలా వచ్చాయంటే అప్పట్లో అస్సాం గవర్నమెంట్ నుంచి, అస్సాం నుంచి, నేపాల్ నుంచి షిఫ్ట్ చేశారు. సో అస్సాం నుంచి ఒక 7 రైనోసర్స్ని అయితే ఇక్కడ షిఫ్ట్ చేశారు అనమాట ఇందిరాగాంధీ టైంలో. సో తర్వాత ఈ దోద్వా నేషనల్ పార్క్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫనా ఏముంది వాటికి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఎలా ఏర్పడుతుందంటే దోద్వా నేషనల్ పార్క్కి కొన్ని లొకేషన్స్ ఉంటాయి అన్నమాట, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయి చుట్టూ. అదంతా కలిపి దోద్వా నేషనల్ పార్క్ అని పిలుస్తారు. అవేంటంటే ఇక్కడ చూడండి, ఆ పాయింట్స్ ఏమున్నాయంటే సో దోద్వా నేషనల్ పార్క్ త్రూ ది విచ్ సహేలీ మోహనా స్ట్రీమ్స్ ఫ్లో. ఇక్కడ సహేలీ మోహన్ అని చెప్పేసి ఒక ప్రవాహం, ఒక నీటి ప్రవాహం అనేది వెళ్తూ ఉంటుంది, ఇదొకటి. తర్వాత చూడండి కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ త్రూ ది విచ్ శారదా రివర్. సో శారదా రివర్ అనేది కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా పోతూ ఉంటుంది. ఈ ప్రాంతం కూడా ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది దోద్వా టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్ వచ్చేసి కటానీఘాట్. సో కటానీఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ త్రూ విచ్ ది గేరువా రివర్. సో గేరువా రివర్ అని చెప్పేసి పోతూ ఉంటుంది కటానీఘాట్ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది దోద్వా నేషనల్ పార్క్. సో ఫైనల్గా వచ్చేసి ఆల్ ఆఫ్ దీస్ రివర్స్ ఆర్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది గాగ్రా రివర్. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, సో సహేలీ మోహనా ట్రీమ్ కావచ్చు, సహేలీ మోహనా స్ట్రీమ్స్ కావచ్చు, ప్రవాహాలు, తర్వాత శారదా రివర్ కావచ్చు, తర్వాత ఫైనల్గా వచ్చేసి గేరువా రివరు. ఈ మొత్తం ఇక్కడ చెప్పినటువంటి అన్ని రివర్స్ కూడా గాగ్రా రివర్కి ఉపనదులు అనమాట. ఇవన్నీ కూడా గాగ్రా నదికి ఉపనదులు. ఈ గాగ్రా రివర్ అనేది గంగా నదికి ఉపనది. సో దీస్ ఆల్ రివర్స్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది గాగ్రా రివర్ అండ్ గాగ్రా రివర్ ఈజ్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ ది గంగా రివర్. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, గాగ్రా రివర్ అనేది గంగా నదికి ఉపనది. ఇక్కడ చెప్పినటువంటి రివర్స్ అన్ని కూడా గాగ్రా రివర్కి అయితే ఉపనది అనమాట. సో ఇట్లా ఇవన్నీ కూడా కంప్లీట్గా ఏర్పడి ఈ దోద్వా నేషనల్ పార్క్ అనేది ఇక్కడ ఉన్నటువంటి అన్ని కలిపి దోద్వా నేషనల్ పార్క్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దోద్వా నేషనల్ పార్క్ నుంచి
సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ ఇన్ యూపీ వేర్ బోత్ టైగర్స్ అండ్ రైనోసర్స్ ఇన్ ది కెన్ బి స్పాటెడ్ టుగెదర్. అంటే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాలా పెద్దది కదా. సో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే టైగర్స్ రైనోసర్స్ కలిసి ఉండే ఒకే ఒక ప్రాంతం ఏదంటే ఈ దోద్వా టైగర్ రిజర్వ్ అనమాట. దోద్వా నేషనల్ పార్క్ కూడా పిలుస్తూ ఉంటారు. సో అయితే నేనేం చెప్పాను, ఇదంతా కూడా మనకి ఇండియా నేపాల్ బోర్డర్లో ఉంటుంది, టెరాయ్ రీజన్లో ఉంటుందని చెప్పేశాను. సో ఇది వచ్చేసి దోద్వా నేషనల్ పార్క్ టెరాయ్ రీజన్లో ఉంటుంది. సో టెరాయ్ రీజన్ అనేది ఎగ్జాక్ట్లీ ఇండో నేపాల్ బోర్డర్లో ఉంటుంది. సో ఇండో నేపాల్ బోర్డర్లో అయితే ఉంటుంది. సో ఇండో నేపాల్ బోర్డర్లో ఇప్పుడు ఈ టెరాయ్ రీజన్ గురించి చూద్దాం. అసలు టెరాయ్ రీజన్ అంటే ఏంటి, సో ఎందుకు ఇంత ఫేమస్, ఇక్కడ బయోడైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఎందుకు ఉంటుంది అనేది చూద్దాం. సో ఇట్ ఈస్ ఎ లో ల్యాండ్ రీజన్ ఆఫ్ ది నార్థర్న్ ఇండియా అండ్ సదరన్ నేపాల్. సో లొకేటెడ్ ది సౌత్ ఆఫ్ ది శివాలిక్ హిల్స్ అండ్ నార్త్ ఆఫ్ ది ఇండో గంగటిక్ ప్లేను. ఎగ్జాక్ట్లీ టెరాయ్ బెల్ట్ అనేది. సో టెరాయ్ బెల్ట్ అనేది మన ఇండియాకి వచ్చేసి నార్త్ వైపు ఉంటుంది అనమాట. ఇండియాకి నార్త్ వైపు ఉంటుంది, నేపాల్కి సౌత్ వైపు ఉంటుంది. అంటే నేపాల్ ఇండియాలో విస్తరించి ఉంటుంది అనమాట బోర్డర్లో. ఎగ్జాక్ట్లీ మనకి ఇండో గంగటిక్ ప్లేన్స్ ఉన్నాయి కదా, మైదానాలు ఉన్నాయి కదా, గంగా ప్లేన్స్, గంగా సింధు మైదానాలు, వాటికి ఎగ్జాక్ట్లీ సౌత్ వైపు ఉంటుంది అనమాట. సో గంగటిక్ ప్లేన్స్కి నేపాల్కి మధ్యలో ఉంటుంది అనుకోండి ఎగ్జాక్ట్లీ. సో ఇండియాకి ఇండో నేపాల్ బోర్డర్లో ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాల్ గ్రాస్ అనమాట. గ్రాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో టాల్ గ్రాస్ అనేది చాలా ఎత్తుగా ఉంటుంది. గ్రాస్ అనేది, గడ్డి భూములు అనేది చాలా చాలా ఎత్తుగా ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ స్క్రబ్ సవన్నా ఉంటుంది, తర్వాత సాల్వుడ్స్ అండ్ క్లేరిచ్. సో క్లేరిచ్ మార్సెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లోల్యాండ్ ఏరియా. సో ఈ విధంగా అయితే ఇక్కడ లోల్యాండ్ ఏరియా కావచ్చు, తర్వాత సాయిల్స్ రిచ్గా ఉంటాయి. సాయిల్స్ కూడా న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సాయిల్స్లో పోషక విలువలు ఎక్కువగా ఉండడం వల్ల చెట్లు కావచ్చు ఏదైనా కూడా ఎక్కువగా పెరుగుతుంటాయి. బయోడైవర్సిటీ చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఇవన్నీ చూసుకుంటే ఎగ్జామినేషన్ పరంగా టెరాయ్ బెల్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే దోద్వా నేషనల్ పార్క్ ఈజ్ లొకేట్ ఇన్ ది టెరాయ్ బెల్ట్, అంటే మనకి టెరాయ్ బెల్ట్లో ఉంటుంది. ఇది ఏ రాష్ట్రంలో ఉందో అడుగుతారు అనుకుంటారు, కానీ ఒక్కోసారి ఎగ్జామినేషన్లో టెరాయ్ బెల్ట్ గురించి కూడా అడుగుతారు. కాబట్టి ఇలా చదువుకోవాలి. మీరు నేషనల్ పార్క్ అడిగినప్పుడు నేషనల్ పార్క్ అడగాలని ఛాన్స్ లేదు. సో దాని నుంచి చుట్టుపక్కల ఉండే దానికి సంబంధించిన రిలేటెడ్గా ఉండే థింగ్స్ కూడా చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా అలా చూసుకుంటేనే మీకు వస్తుందన్నమాట. కాబట్టి ఇలానే మన కోర్సుల్లో ప్రతిదీ కూడా నీట్గా కవర్ చేసాం. కంప్లీట్గా డేటా మొత్తం కూడా ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దానికి 360 డిగ్రీస్ కోణంలో చదవాలి. అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీ అనేది మన కోర్సులు క్రియేట్ చేస్తాయి మీరు. సో మన కోర్సుల్లో మీకు వీడియో లెక్చర్సే కాకుండా మంచి ఎవాల్యుయేషన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్, తర్వాత గరుడా సిరీస్ అని చెప్పేసి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మెటీరియల్స్ కూడా మీకు చాలా వరకు కూడా బెనిఫిట్ అవుతాయి అనమాట. ఇలానే ప్రతిదీ జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, పాలిటీ, ఎకానమీ, అన్ని సబ్జెక్టులు ఉంటాయన్నమాట. సో త్వరలో మీకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సబ్జెక్టులు కూడా చేసి మీకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాము. టెస్ట్ సిరీస్ కూడా విత్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్తో అన్నీ ఉంటాయి, ఇవి ఫాలో అవుతుండండి. సో మీరందరూ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చేసుకోండి, చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా దోద్వా నేషనల్ పార్క్ సంబంధించినటువంటి ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇది మ్యాప్ అనమాట. ఈ దోద్వా నేషనల్ పార్క్ సంబంధించిన మ్యాప్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు గ్రీన్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ గ్రీన్లో కనిపించే ఈ బెల్ట్ మొత్తం కూడా ఇండియా నేపాల్, ఇది నేపాల్, ఇది ఇండియా. సో ఈ గ్రీన్లో కనిపించే మొత్తం బోర్డర్ అంతా కూడా దోద్వా అనమాట. దోద్వా టెరాయ్ రీజను. ఈ టెరాయిన్లోనే దోద్వా నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. ఇదంతా నార్త్ ఈస్ట్ ఇండియా. ఈ గ్రీన్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్, నేపాల్కి సంబంధించినటువంటి రీజన్ మొత్తం కూడా ఈ టెరాయ్ రీజన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇట్లా మ్యాప్ లొకేషన్స్ అనేవి చూసుకోండి. మ్యాప్ లొకేషన్స్ కూడా ఎక్కువగా అయితే అడుగుతూ ఉంటారు. ఇది కంప్లీట్గా దోద్వా టైగర్ రిజర్వ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి నేను ప్రతిరోజు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతుండండి. ఈ కాన్సెప్ట్స్లో చెప్పే డేటా అనేది మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినా, తర్వాత వచ్చేసి స్టేట్మెంట్ ఏవో క్వశ్చన్స్ అడిగినా, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి మీకు క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు, యూపీఎస్సీ సంబంధించిన, ఏబిపిఎస్సీ సంబంధించిన, టీఎస్పీఎస్సీ, సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే కూడా ఈ కాన్సెప్ట్స్ మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే మీకు నచ్చితే మన ఛానల్ని, మన యాప్, టెలిగ్రామ్ ఛానల్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేయండి. నేను మీ శివన్. థ్యాంక్ యూ ఆల్.